క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నానండి. లూకా 9:35. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు, ఇంకా జీవము గల దేవుడు, నడిపిస్తున్న దేవుడు, మనతో నడిచే దేవుడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, వినుతున్న దేవుడు, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, అన్ని విధాల మనకి తోడయ్యున్న దేవుడు. అన్ని రోజులు అన్ని సమయాలలో కూడా ఆయనకు మనకు తోడుగానే ఉంటున్నాడు. మనమే కొన్నిసార్లు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉంటాం, కొన్నిసార్లు ఆయన మనం విడిచిపెట్టాడని అనుకుంటాం, కొన్నిసార్లు దుఃఖపడతాం, కొన్నిసార్లు కృంగిపోతాం, కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో. ఏది ఏమైనా దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. ఎందుకంటే ఆయన వాగ్దానం ఉంది, నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఎందుకో మరి కొన్నిసార్లు మనం భయపడతాం, మానవ మాతృలం అంటాం, మనల్ని మనం సర్దు చెప్పుకుంటాం. కానీ దేవుడు మరి ఆయన ఎల్లప్పుడూ మారని దేవుడు. మనలో ఎన్నో మార్పులు కదా, ఇవాళ ఇలాగుంటే రేపు ఇంకోలాగా, రేపు ఇంకోలాగుంటే ఇంకోలాగా, ఇలాగా మనం మారుతూనే ఉంటాం. కానీ దేవునికి మార్పు అనేది లేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, అన్ని విషయాలలో ఆయన పరిశుద్ధతలో ఏ దేనిలో కూడా ఆయన మార్పు లేని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడు. మరి ఆయన మనకున్నాడు. అలా అన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. కానీ పరిస్థితిని చూసి మనం కొన్నిసార్లు జంకుతుంటాం. అదే మరి ప్రతిసారి కూడా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు అనేది ఈరోజు మనం చూస్తాం. దేవుడు మన అంశం ఏంటంటే, దేవుడు మానవుని నిశ్శబ్దపరచువాడు. గాడ్ సైలెన్సెస్ మ్యాన్ కదా. ఆయన నిశ్శబ్దపరచకపోతే మనం వాగుతానే ఉంటాం కదా కొన్నిసార్లు. ఎప్పుడూ కూడా మనం నోరు కొంత ఆగదు. కొన్ని కొన్ని మాటలు చాలా స్పాంటేనియస్ గా వస్తాయి. కొంతమంది మాట్లాడుతుంటే మనం అనుకుంటాం, ఏంటి ఆలోచన చేయకుండానే మాట్లాడేస్తా ఉన్నారు అని కదా. అలా కూడా చూస్తాం మనం కొంతమందిని, నాన్ స్టాప్ గా మాటలు వస్తా ఉంటాయి. సో మాటలు మనకు వచ్చినప్పుడు మరి ఆ మాటలు ఆపేవాడు ఆయన ఒక్కడే. ఎలాగా? ఆయన మాట్లాడే దేవుడు, మనతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దర్శనముల ద్వారా, ఇంకా రకరకాలుగా మరి పరిస్థితుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కేవలం మనతో మాత్రమేనా ఆయన మాట్లాడేది? ఆయన అన్నిటితో మాట్లాడుతాడు. సూర్య చంద్ర నక్షత్రులు మొదలుకొని ఆకాశం, భూమి, ఆయన మాట్లాడాడు కదా వాక్యం ద్వారా. మనం వింటా ఉన్నాం, చూస్తాం. ఆకాశమా, భూమి అని పిలిచి మరి ఆయన మాట్లాడటం మనం వింటాం. సముద్రంతో మాట్లాడతాడు, నీటితో, బండతో, చెట్టుతో, పుట్టతో, అన్నిటితో ఆయన
పక్షులతో ఆయన సృష్టించిన ప్రతి సృష్టంతో దేవుడు మాట్లాడే దేవుడు. అవి కూడా జవాబిచ్చేవే, ఖచ్చితంగా లోబడేవే. బైబిల్లో మరి ఎక్కువగా మనుషులు మాట్లాడిన మాటలు గల పాత నిబంధనలో ఒక గ్రంథం ఉంది. ఏంటది చెప్పాలి? యోబు గ్రంథం కదా. అవును, ఆ గ్రంథంలో మనుషుల మాటలు ఎక్కువ ఉన్నాయి. మన మొత్తం బైబిల్లో కూడా అట్లా లేదు, ఏ గ్రంథంలో కూడా. పాత నిబంధననే కాదు, బట్ యోబు గ్రంథం ఎక్కడుంది అంటే పాత నిబంధనలో ఉంది కాబట్టి అలా చెప్పడం అయింది. కానీ ఏ బైబిల్ మొత్తం మీద కూడా మనుషులే మాట్లాడటం అనే ఒక గ్రంథం ఉందా అంటే అది యోబు గ్రంథం. 31 అధ్యాయాలు యోబు మరియు ఆయన ముగ్గురు స్నేహితులు మాటలు. ఆ మాటలు లిఖించబడ్డాయి కదా మనకి, అధ్యాయాలుగా. తర్వాత 31 అధ్యాయాలు అయిపోయిన తర్వాత యోబు మాటలు అయిపోయినాయి అని అనుకున్నప్పుడు, మరి ఇక ఆ ముగ్గురు స్నేహితులు జవాబులు ఏమి చెప్పకుండా ఉన్నప్పుడు, మరొకడు అప్పటిదాకా ఉన్నట్టు మనకు తెలియదు, ఎలీహు అనే ఒక దైవ భయం కలిగిన ఒక వ్యక్తి, ఆయన కూడా వీళ్ళ మాటలన్నీ ఇంటూనే నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంకా అవతల ముగ్గురు మాట్లాడటం అయిపోయింది అని అనుకున్నప్పుడు ఈయన మొదలు పెడతాడు. ఈయన ఒక 6 అధ్యాయాలు మాట్లాడతాడు. వాడు యోబు తన స్నేహితులు ఎలీహు వీరందరి మాటలు విని, మరి యోబు దేవుడు మాత్రమే మరి ఓపికతో వీరందరినీ మాటలు విని ఆఖరికి కూడా మాట్లాడకుండా వీళ్ళు అలసిపోయిన తర్వాత ఒక్క దేవుడు మాత్రమే యోబును నిశ్శబ్దపరచగలిగాడు. లేకపోతే జవాబులు ఇచ్చి వాదించి యోబు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత వరకు మాట్లాడతాడో అంతవరకు మాట్లాడనిచ్చాడు దేవుడు. మరి ఆ తర్వాత యోబు నిశ్శబ్దమయ్యాడు. ఎలాగయ్యాడు? ఒక్క దేవుడు జవాబులతో, అంటే ఆయన అడిగిన ప్రశ్నలకు కాకుండా ఆయన ఎవరో అనేది యోబుకి తెలియపరిచి మరి యోబుని నిశ్శబ్దపరిచినట్లుగా మనం చూస్తాం. అవునండి, ఆనాడు మాత్రమేనా? దేవుడు మార్పు లేని దేవుడు కదా. ఆయన నేడు కూడా నీవు నేను పలికే ప్రతి మాట, ప్రతి సంభాషణ దేవుడు ఆలకిస్తున్నాడు. ఇది మనం మర్చిపోతాం చాలాసార్లు. ఎవరికి తెలియదులే, సీక్రెట్ అని చాలా ఇద్దరు మాట్లాడుతూ ఉంటేనంట మూడో వ్యక్తిగా దేవుడు వింటా ఉన్నాడని వాక్యం ఉంది. ఇద్దరు మాట్లాడే మాటలు, సంభాషణ దేవుడు ఆలకిస్తున్నాడు. మరి మనం సీక్రెట్లు మాట్లాడుతూ ఉంటాంగా, అయ్యా ఆయన వింటున్నాడు. విని మాట, మనకి వాక్యం ఉంది, మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి తెచ్చును అని వ్రాయబడి ఉంది. మరి ఎంతగా మనం భయపడి మన నోటిని మరి కళ్ళెం వేసి నోటికి నాలుకకు భద్రపరుచుకుంటున్నాము, జాగ్రత్తగా ఉన్నామా? లేదంటే ఒకరోజు నోరు మరి ఆయన కట్ చేసి మాట్లాడకుండా నిశ్శబ్దపరిచే దేవుడు మన దేవుడు. అంటే మూగవాళ్ళని చేయడం కాదు, మన సంభాషణలు ఎంతవరకు వెళ్తాయి, ఏం మాట్లాడుతున్నాము. కొన్నిసార్లు మరి మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే పరిస్థితులు మనకు జవాబును దేవుడు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మరి మనం భయంతో, వణుకుతో మరి మనము మన సంభాషణలను కొనసాగించుకునే బిడ్డలంగా
ఉండాలనేది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యం ద్వారా దేవుడు. నిజంగా దేవునికి మరి వ్యతిరేకంగా ఎన్నో మనం అనేక సార్లు మాట్లాడుతుంటాం. ఏమని? దేవుడు అన్యాయం చేశాడండి నాకు, దేవుడు ఏం చేశాడు నాకు అనే మాటలు ఎన్నోసార్లు తెలియకుండానే వచ్చేస్తాయి నోటికి. ఎందుకంటే ఆ శ్రమ అలాగుంటది, ఆ దుఃఖం అలాగుంటది, మరి ఆ పరిస్థితి అలాగుంటది. ఆ దాన్ని బట్టి మన నోరు మనకు తెలియకుండానే కొన్ని మాటలు వస్తాయి. అనారోగ్యాన్ని బట్టో, లేకపోతే కృంగుదల, వేదన, బాధ, శ్రమ, దుఃఖము, ఇవన్నీ మనకు కూడా ఏదొక్క సమయంలో వచ్చినప్పుడు మరి మనం పలికే మాటలని ఆయన రికార్డు చేస్తా ఉంటాడు. కోపంతో, కలహాలలో, నిజంగా మరి కోపాలు వచ్చినప్పుడు నేను మనిషిని కానని అంటాం కదా. అవును, నిజంగానే అప్పుడు ఏమైపోతామో, ఏం మాట్లాడతామో అనాలోచనంగా ఆయా అననుకూల పరిస్థితులు మనకు జరిగినప్పుడు, లేమి, ఇంకా ఏదైనా కావచ్చు గాక, ఓటమి, అనుభవాలు, మనం ఎన్నో మరి అన్నిసార్లు మేలులే అనుభవించము. కొన్ని ఇలాంటివి వచ్చినప్పుడు మనము దేవుణ్ణి తేలిగ్గా, దేవుడే అన్యాయం చేశాడనే మాట మన నోట వచ్చే ఉంటది. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా మనం పలకాలి అనేది వాక్యం ద్వారా మరి మనకి ఎన్నోసార్లు హెచ్చరికలు ఉన్నాయి, వాక్యాలు మరి రాయబడి ఉన్నవి. మరి మన నోరు ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన కంట్రోలింగ్ లో ఉన్నామా లేదా, మనం మనం అన్న మాట మనం నిలబెట్టుకుంటున్నామా లేదా, దేవుడికి అంగీకారంగా ఉన్నదా లేదా, మరి ఇవన్నీ కూడాను మనం ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నామా అంటే కాస్త ఆగాలి బండి మరి మనది. అందుకే మరి మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనల్ని మనము మరి దేవుడికి అంకితం చేసుకునే బిడ్డలంగా ఉన్నామా, మరి అదే మనము పరిశీలన చేసుకుంటూ వాక్య వెలుగులో మనల్ని మనము సరి చేసుకుందాం. మరి దేవుడు పాత నిబంధనలోనే నోరు మూపించాడా అంటే అట్లానే కాదు. క్రొత్త నిబంధనలోకి వద్దాము. క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మనుషుల మాటలు గల అట్లాంటి ఒక పుస్తకం లేదు, కానీ అనాలోచనంగా, అనవసరంగా, కాస్త తొందరపాటు కలిగి అడగకుండానే జవాబులు ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. అతడెవరండి? మనకందరికీ బాగా సుపరిచితుడే, మన బ్రదరే, పీటర్ గారు, పేతురు గారు ఉన్నారు. నిజంగా మరి యేసయ్య ఎంత ఓర్పుతో ఆయనతో మెలిగాడో మనం చూడగలము. ఉన్నారు 12 మంది శిష్యులు కదా, అందరిలోకి కూడా దుడుకు పేతురని పేరు తెచ్చుకున్నాడు. ప్రతిదీ కూడా తనే ముందు మాట్లాడతాడు. అది తప్ప ఒప్ప, అనొచ్చా అనకూడదా, కొన్ని విషయాలలో మరి ఆయనకు లేకుండానే చాలా ఫ్రీగా మరి మాటలు అనేస్తా ఉంటాడు. ఆ సంగతి మనకి బాగా తెలుసు. అయితే దేవుడు దీర్ఘకాలం ఓర్పుతో వినేవాడేనా? వినేవాడే. అయినప్పటికీ వాక్యం మనకి తెలియజేస్తున్న కొన్ని సందర్భాలు మరి ఇప్పుడు పేతుర్ని ఎలా నిశ్శబ్దపరిచాడు దేవుడు అనేది కూడా కొద్దిగా చూద్దాం. ఎందుకంటే మనం వాళ్ళని బట్టి మన మాటల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది సారాంశం. అందుకోసమే వీళ్ళని చూస్తే వీళ్ళ యొక్క మరి ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించారో, వాళ్ళని ఎలా దేవుడు నోరు మరి మోయించాడో, మరి అట్లా మనల్ని కూడాను ఆయన చేయడానికి మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమేమి ఆయన వింటున్నాడు అంటే ప్రతి మాట కాదు, ఆయన మన ఆలోచనలే మరి తెలుసుకున్న దేవుడు. ఆలోచనలన్నీ కూడా ఆయనకి తెలుసు. మనకు కూర్చున్నా లేచినా మనం చేసే ప్రతి పని కూడా మరి ఆయనకి తెలియకుండా ఏది జరగట్లేదు అనేది మనము గుర్తుపెట్టుకొని మనం భయపడుతూ మరి
మన యొక్క ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి అనేది మనం చేయాల్సిన పని. నిజంగా మరి దేవుడు పేతురు గారిని, యోహాన్ని, యాకోబుని ఈ ముగ్గురిని కూడా తీసుకొని మరి లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 36 వరకు రాయబడిన వాక్యాలు చూస్తే అక్కడ మరి వారిని వెంట పెట్టుకొని ఒక కొండకి ఎక్కాడు. అక్కడ ఆయన ప్రార్థించుచుండగా వీరు ఆయన గొప్ప మార్పును గమనించారు. ఆయన ముఖరూపం మారుట, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని మనం చదువుతాం. ఇన్నాళ్ళు వారు యేసేతో ఎంతో దగ్గరగా, ఎంతో సన్నిహితంగా జీవిస్తూనే వచ్చారు. ఆయనను మానవునిగా మాత్రమే చూడగలిగారు. అయితే ఈ సందర్భంగా ఆయన నిజ దైవ స్వరూపాన్ని, మహిమా స్వరూపాన్ని చూచేందుకు వారికి ఒక అవకాశం ఇవ్వబడింది. అలా దేవుని కుమారుడైన క్రీస్తును చూచుటకు వారి కన్నులు తెరవబడ్డాయి. అంతేకాదు అక్కడ ఒక దర్శనం లాగా మరి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. అక్కడ చూడండి, మాటలు చాలా ఇదిగా ఉన్నాయి. అంటే ఆయన ప్రార్థన చేసిన 28 నుంచి చూడండి, 30వ వచనం చదువుతున్నా. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. లూకా సువార్త 9:30. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తుగా ఉండిరి. దేవుడు వాళ్ళకు నిద్రమత్తు కలిగజేశాడన్నమాట. వారు మేలుకొనినప్పుడు వాళ్ళు చూసింది ఏంటి? ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు మాట్లాడిస్తున్నాడు. ముగ్గురున్నారు కానీ ఎవరు మాట్లాడలే, పేతురు మాట్లాడతాడు. యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అంత ఫాస్ట్గా ఉన్నాడు అనమాట మాట్లాడటానికి. ఏం మాట్లాడేది కూడా ఆయనకి తెలియకుండానే వచ్చేస్తున్నాయి మాటలు. ఇక్కడ ఆలోచన లేకుండా అనాలోచనగానే మాట్లాడేస్తున్నాడు. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి, మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి, ఒక శబ్దము, వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అక్కడ దేవుడు పేతురు సంభాషణ కట్ చేశాడు. నిజంగా మరి ఇక్కడ చూస్తే వీళ్ళు యేసయ్యని క్రీస్తుగా చూడగలిగారు. దైవ కుమారుని స్వరూపాన్ని చూడగలిగారు. ఎప్పుడు? వారి కన్నులు తెరవబడ్డాయి అక్కడ, లేకపోతే చూడలేరు. అంతేకాదు ఇంకా 2 వచ్చి మాట్లాడటం. ఆ 2 ఎవరు? మోషే, ఏలియా అని కూడా చెప్తున్నారు. మోషే, ఏలియా అని వీళ్ళు ఎలా గుర్తుపట్టారు? చాలా ఆశ్చర్యం కదా. మరి నిజంగా మరి ఎప్పుడో చదువున్నారు బైబిల్లో. మోషే అనేది ధర్మశాస్త్రం మోషేకి గుర్తుగా, ఏలియా ప్రవక్తలకి గుర్తుగా. మరి వాళ్ళిరువురు వచ్చి యేసయ్యతో మాట్లాడటం, ఇవన్నీ కూడాను వాళ్ళు గుర్తించగలిగారు. మనిషిని ఎప్పుడూ చూడకపోయినా, ఇప్పుడు మనం పరలోకం వెళ్ళిన తర్వాత అందరినీ గుర్తుపడతాం అన్నమాట కదా. అదే ఆశ్చర్యమే. మనం చదువుకుంటున్నాం బైబిల్లో క్యారెక్టర్స్ అన్ని కూడా పేర్లతో ఒక్కొక్కళ్ళు అక్కడ అందరు కనబడతారు. సో ఎవరు పరిచయాలు ఎవరికి చేయనక్కర్లేదు, ఫలానా ఫలానా అని మనమే గుర్తుపట్టగలం అన్నమాట. అలాంటి అనుభవం వాళ్ళకి భూమి మీద ఉండగానే మరి మోషేని చూడగలగటానికి, ఏలియాని చూడగలగటానికి, వాళ్ళని గుర్తించడానికి కూడా మరి వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. ఎంతో మరి వాళ్ళకి చాలా ఆనందమై ఉంటది. మరి అది చెప్తుంటేనే, చదువుతుంటేనే మనకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. నిజంగా మరి వాళ్ళు ఎలా చూడగలిగారు, ఎలా గుర్తుపట్టగలిగారు? అవును, వారి కన్నులు తెరవబడ్డాయి గనుక. చిన్న బాలుడుగా యేసే పుట్టాడు. ఆ బాలుడిని చూసి రాజన్నారు.
మరి గొల్లలు, జ్ఞానులు వీళ్ళందరూ కూడాను యేసేని కొలిచారు. మరి ఆ యేసయ్యని మరి వారు పూజించినట్లుగా కూడా చూస్తున్నాం కదా. కానుకలిచ్చి మరి ఎంతో దూరం నుంచి వచ్చి, అంటే వాళ్ళు ఆ రాజుని అంత బాలుడిగా ఉన్నప్పుడు ఎంత గౌరవంగా మరి వారు ఆరాధించారు అని అంది. ఆరాధన అది గుర్తుపట్టినప్పుడే మనకు ఆ భక్తి భయం అనేది వస్తుందండి. దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ఆ వాక్యమే యేసయ్య అనేది మనం గుర్తిస్తే ఎంత భద్రంగానో వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఎంతో గౌరవంగా మనం ఇష్టానుసారంగా మనం ఎక్కడో అక్కడ బైబిల్ పడేసి లేకపోతే ఎక్కడో ఒక దగ్గర చదవకుండా మరి బైబిల్ని నిర్లక్ష్యంగా మనం గనక చేస్తే మనం ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాము? యేసయ్యని. చూడండి, ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ప్రతిరోజు మనం ఆయనను చూడొచ్చు. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడతాడు. నీతో నాతో పర్సనల్ గా. మరి వాక్యాన్ని మనం చదివితేనే కదా ఆయన మాట్లాడేది. ఆయన మాటలు మనం వింటున్నామా? ఆయన మాటలకి మనం గౌరవం ఇస్తున్నామా? ఎంత టైం మనం ఆయన మాటల కొరకు కనిపెడుతున్నాము? ఎంతగా మనం వాక్యాన్ని చదువుతున్నాము? ఎంత సమయము ఆ వాక్యం చదవడానికి ఇస్తున్నాం? మనకిచ్చిన 24 గంటల్లో అనేది మన దేవుడు ప్రశ్నిస్తే, మనల్ని మనం ప్రశ్నించుకుంటే మరి మనమే జవాబుదారులం. నిజంగా మరి వాళ్ళని అక్కడ మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి మేము పర్ణశాల కట్టేస్తామని అన్నప్పుడు దేవుడు మేఘంతో వారిని కమ్మి భయభ్రాంతులను చేసి జవాబుని ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్యం అండి. మరి జవాబును దేవుడు ఇవ్వటం అనేది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. మనం ఆయన మాట వినము, ఆయనకే మనం చెప్పేవాళ్ళంగా తయారవుతున్నాం. అది అక్కడ. ఆ పేతురే కాదు, ఇవాళ నువ్వు నేను కూడా మనం మొదలు పెడితే ప్రార్థన, మనం చెప్పేదే ఆయన వినాలి అని అనుకుంటాం తప్ప మనం కనిపెట్టేది ఎప్పుడు, ఆయన మాటలు వినేది ఎప్పుడు, మనం ఎప్పుడు బైబిల్ చదివితే మనకు ఆయన మాట్లాడతాడు మనతో. మనం ఎంతగా మరి ఆయనతో సహవాసం చేస్తున్నాము ప్రశ్నించుకోవాలి. వాళ్ళు 24 గంటలు అన్ని వదిలేసి యేసయ్యతోనే నడుచుకుంటూ వచ్చారు. మరి అట్లాగే మరి మనం మనకిచ్చిన కుటుంబాలు వదలమని కాకుండా వాళ్ళకి ఇచ్చే టైము, మరి మన డ్యూటీలకి ఇచ్చే టైము, ఇంకొక దానికి ఇచ్చే టైము, వేరే అన్నిటికీ టైము ఇవ్వగలుగుతాం. కేవలం వాక్యము ప్రార్థనకి మాత్రమే మనం దాన్ని కట్ చేస్తుంటాం. అదిగో అదే తప్పు. అందుకే మనం ఎక్కువ సమయము దేవునికి ఇచ్చే బిడ్డలంగా, దేవుని మాటలు వినే బిడ్డలంగా వింటే మనకే మేలు. మన వినట ద్వారా మనలోకి ఎన్నో వస్తాయి. ఆ జీవపు మాటలు అవి మామూలు మాటలు కాదు కదా. కాబట్టి మనకి స్వస్థత, మనకి సమాధానము, మనకి జవాబు, మన ప్రశ్నలకు జవాబు, ఇంకా ఎన్ని విధాలుగానో మనము ఆ దేవుని యొక్క మాటలను మనం విన్నప్పుడు మనం బలపరచబడతాం. వాక్యం ద్వారా విజయం పొందుకుంటాం. వాక్యం ద్వారా మరి ఈ రీతిగా మనకి ఇన్ని మేలులు ఉన్నా కూడా మరి వాక్యాన్ని ఎందుకని మనం చదవడానికి, ధ్యానించడానికి సమయాన్ని ఎంత మనం ఇవ్వగలుగుతున్నాం? గంటలు గంటలు మనం ఒక్కొక్క పనికి కేటాయిస్తున్నాం. కానీ దేవుని పనికి, మరి దేవుడితో సహవర్షించడానికి, అదే ఒక లోకల్ లీడర్ కానీ ఒక పెద్దవాడు ఎవరన్నా మనకు వచ్చినప్పుడు మనం ఆ పని ఈ పని చేసుకుంటా వాళ్ళతో మాట్లాడగలుగుతామా? అవన్నీ పక్కన పెట్టే కదా వస్తాము మాట్లాడడానికి, గౌరవించడానికి. వాళ్ళతో కొద్ది సమయమైనా, మరి ఎంత సమయమైనా, మరి అలాంటి మరి మనం ఎందుకని దేవుడికి ఆ యొక్క మరి సమయాన్ని మనం కేటాయించలేకపోతున్నాము? ఇంకొక సందర్భంలో కూడా పేతురు గారిని మనం చూస్తే అపోస్తుల కార్యములలో 10వ అధ్యాయంలో మరి ఇక్కడ ఆయనకు ఒక దర్శనం వస్తుంది. యొప్పేకి వచ్చాడు ఆయన. 10వ అధ్యాయం మనం చదివితే 17 నుంచి అక్కడ ఆయన దర్శనం ఉంటుంది. మనకు తెలుసు, ఆయన ఇంటి మేడ మీద ఎక్కుతాడు, ఆకలేస్తా ఉంటది. ఆ టైంలో ఆయనకు దర్శనం దేవుడిస్తాడు. పేతురుకు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని
తనలో తాను ఇటు తోచకై ఉండగా ఇక్కడ మరి దర్శనం 9వ వచనం నుండి దర్శనం అండి. 10వ వచనం చదువుతున్నాను. అతడు మిక్కిలి 10వ అధ్యాయం 10వ వచనం అపోస్తల కార్యములు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా, మళ్ళీ దేవుడు పవిత్రము చేసిన వాటిని, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఈలాగు 3 మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. సో ఈ దర్శనము మనకు తెలుసు, అన్యులకు కూడా సువార్త ప్రకటించడానికి ఆయన సిద్ధపరిచిన కొర్నేలి కుటుంబానికి అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులతో నువ్వు వెళ్ళు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరిచిన సత్యం. అలాగే మాట విని అన్య కుటుంబానికి ఫస్ట్ టైము మరి పేతురు గారు వెళ్ళడం. సో దేవుని సృష్టిలో ఉన్న మానవులందరూ కూడా మరి ఆయన ప్రేమించే బిడ్డలే, అందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టిన దేవుడని మరి అప్పుడు పేతురు గ్రహించడానికి ఒక్క మరి దర్శనాన్ని ఆయన చూడగలిగాడు. సో ఇక్కడ కూడా మరి దేవుడు ఆయనను నిశ్శబ్దపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నిశ్శబ్దంగా వెళ్ళి దిగిపోయి మరి వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్తే వెళ్ళాడు. అది వాళ్ళు అన్య కుటుంబం అయినప్పటికీ మరి అక్కడ సువార్త చెప్తుండగానే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడము ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. కాబట్టి దేవుని యొక్క మాటలను మరి కొన్నిసార్లు మనము చాలా తేలిగ్గా, ఇప్పుడు పేతురు గారు తీసుకున్నట్టుగా, నేనెప్పుడు అలాగటో నిషిద్ధమైనవి తినలేదు, నాకొద్దు, దేవుడు పవిత్రమర్చినవి నువ్వు వద్దనడానికి ఎందుకు అని దేవుడు మాట్లాడి మళ్ళీ దాన్ని పైకి తీసి అయినా సరే అది ఆయనకి దర్శనంగా చూపించి, ఇలాగా మరి మనల్ని కూడా దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడే మాటలకు మనము మన ఇష్టాలు పెట్టి మనం కొన్ని మనం చెయ్యం. ఆ పనులు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడవము, ఆయన వద్దన్నది చేయడము, లేకపోతే మన ఇష్టమైనవి మనం చేయడము, ఈ రకంగా మనం ఉంటున్నామంటే మరి ఎందుకని వాక్యాలు రాసి పెట్టుంచారు? ఆల్రెడీ జరిగిన విషయాలు ఇవన్నీ కదా. కాబట్టే మరి మనము ఆయన మాటలను ఎంతగా మనము శ్రద్ధగా వింటున్నాము, ఎంతగా వాటిని ఫాలో అవుతున్నాము, మరి విని వాటి చొప్పున చేయని నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండునన్నాడు. కాబట్టి మరి మనము ఇసుక మీద అంటే స్వనీతి మీద, నా ఇష్టం నేను అనే దాని మీద కాకుండా యేసయ్య మీద కట్టుకున్న ఇల్లుగా, బండ మీద పునాది వేసిన బిడ్డలముగా, మరి ఇసుక మనలో ఇంకా ఎంతవరకు మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత మరి మరి పనులు ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టమైనవా కావా ఆలోచిస్తున్నామా, లేకపోతే దేవుని చిత్తానుసారముగా మనము దేవుని మాటలు విని వాటి చొప్పున చేసే బిడ్డలంగా ఉన్నామా? వింటాము, కానీ కొన్ని మనకిష్టమైనవే అనుకరిస్తాము, కానివి పక్కన పెడతాము. మరి అలాంటిగా మనం ఇంకా కొనసాగితే సంవత్సరం వచ్చేస్తుంది, మరి మనం పరిశుద్ధులంగా తీర్చబడి మరి విధేయులంగా, విశ్వాసులంగా ఇంకా అన్నిటిలో అభివృద్ధి అనేది కనబడాలి. ఎప్పటికప్పుడు ఒక సంవత్సరంలో ఆత్మీయంగా ఒక చిన్న నిర్ణయం, ఎక్కువ సమయం ఈ సంవత్సరం దేవుడితో గడపాలి అనే ఒక నిర్ణయం. మరి అది మిడ్ నైటే కావచ్చు కాక, తెల్లవారుజామునే కావచ్చు కాక, నీకు టైం ఏ టైంలో నువ్వు ఫ్రీయో ఆ టైంలో కొంత సాక్రిఫైస్, నిద్ర సాక్రిఫైస్, ఆకలి సాక్రిఫైస్, లేదా ఇంకా మరి ఏదైనా ఒకటి
చేసి దేవునికి ఆ సమయం ఇచ్చామనుకోండి, స్టార్ట్ విత్ ఒక హాఫ్ అన్ అవర్ గడపాలి దేవుడి దగ్గర. ఆ ప్రార్థన, ఆ స్తుతి చెల్లించడం ఏదొక్కటి మనం నూతనంగా మన ఉన్న భయభక్తులకి అడిషన్ గా మన ఆత్మీయతను పెంపొందించుకోవాలి. ఆయన మాటలు వింటున్నాము, కానీ విన్న మాటలు ఎంతవరకు మనం మరి అనుసరిస్తున్నాం, అదే కావాలి దేవుడికి. యేసయ్యతో చివరి ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మరి యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తే పేతురు గారు వీళ్ళందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయి అక్కడ ఏం దొరకలేదు. తెల్లవారి పట్టికి యేసయ్య వచ్చి అక్కడ నించొని, పిల్లలారా ఏమైనా ఉన్నాయా భోజనానికి అంటే, ఏమీ లేవు, దొరకలేదు మాకు అంటే, ఇటు పక్క వేయండి వాళ్ళ అని చెప్తేప్పుడు వేసిన తర్వాత ఆ ప్రేమించబడుతున్న శిష్యుడు యేసయ్యని ప్రేమించిన యోహాను గుర్తుపడతాడు. ఇదిగో ఆయన యేసయ్య సుమి అని చెప్తే పేతురు గారు అక్కడ నుంచి ఇమీడియట్ గా పైబట్ట వేసుకుని దూకి మరి ఒడ్డుకొచ్చేస్తాడు ఈత కొట్టుకుంటా, అంత తొందర ఆయనకి. సరే, అప్పటికి ఆయనకి బోల్డన్ని చేపలు వచ్చేసినాయి. ఆ తర్వాత అక్కడ వాళ్ళెవ్వరు కూడా యేసయ్యని నేను యేసయ్యనే కదా అని అడగటానికి అసలు, ఎందుకంటే గుర్తుపట్టారు బాగా ఆయనని. అక్కడ ఉంది, నీవెవడెవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా ఆయనే వారికి భోజనం సిద్ధపరిచాడు. వాళ్ళు ఇచ్చిన కొన్ని చేపలు వాళ్ళు రాకముందే ఆల్రెడీ ఆయన అక్కడ 21వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తే అప్పుడు పేతుర్ని పట్టుకొని అడుగుతాడు ప్రశ్నలు. 3 సార్లు ఒకటే ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎట్లా ప్రేమించుచున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే, ఉన్న 12 మంది కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నిన్ను కూడా ఈ ప్రశ్న వేస్తున్నాడు యేసయ్య. నీ బిడ్డల కంటే, నీ జాబ్ కంటే, నీ భర్త కంటే, నీ తల్లిదండ్రుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అని మాట. నిజంగానండి, మరి మనం ప్రేమిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే ఇవ్వాలి. ప్రతిసారి కూడా నువ్వు అలసట అయినా గానీ, నువ్వు అనారోగ్యమైనా గానీ నిన్ను బాగు చేస్తాడు, నీకు శక్తినిస్తాడు. నువ్వు ఆ టైంలో కూడా నువ్వు ఏం చేయాలి? యేసయ్య కొరకు నిలబడాలి. అది ఆయనని ప్రేమించినప్పుడు. నిజంగా నువ్వు బిడ్డను ప్రేమిస్తే నువ్వు నిద్ర కాస్తావు కదా. కొంచెం ఫీవర్ వచ్చిందంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి, ఏదేదో మందులు వేయాలి, ఏమేమో చెయ్యాలి, చాలా విషయాలలో ఎక్కువ కేర్, ఎక్కువ టైం అవును చెయ్యాలి. అయితే మన ప్రాణానికంటే కూడా ఎవరి ప్రాణం వాళ్ళకు ఎంతైనా అది గొప్ప. అంటే చాలా మనం దాన్ని కాపాడుకునే బిడ్డలంగా ఉంటాం. కానీ తన ప్రాణాన్ని కూడా త్యజించి నన్ను ప్రేమించే వాళ్ళు కావాలంటున్నాడు దేవుడు. మరి ఈ మాటలు మనకు తెలియందా? కాదు, తెలిసే. కానీ ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు పేతుర్ని ప్రశ్నించాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మనం ఎంతవరకు యేసయ్యనే ప్రేమిస్తున్నాము? అప్పుడు బాధ్యతలు ఇస్తాడండి. 3 సార్లు 3 బాధ్యతలు ఇచ్చాడు ఆయనకి. మనం చూస్తున్నాం. నీకు బాధ్యత కావాలా? నీకు ఒక పొజిషన్ కావాలా? నీకు ఒక జాబ్ కావాలా? నీకు ఏం కావాలో అది అక్కడ ఉంది. కానీ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుడు అన్ని సిద్ధపరిచే ఉంచుతాడు. మనం చేయాల్సిందల్లా ఆయనని ప్రేమించడం ఒకటి నేర్చుకోవాలి. భూమి మీద ఎక్కడ గాని గాక నువ్వు నువ్వు కడుపులో పుట్టక ముందే, గర్భంలో ధరించక ముందే, తల్లిదండ్రులు నిన్ను రూపింపక ముందే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ప్రేమించుతున్న దేవుడు, ఈ రోజున ఇన్ని నీకు ఇచ్చిన దేవుడు, ఆరోగ్యము, ఐశ్వర్యము, బిడ్డలు, కుటుంబము ఎన్నిచ్చినా మనకు తృప్తి లేదు. కొన్నిసార్లు ఏదో తక్కువ. అదే వద్దు. తృప్తి దేవుడిచ్చిన దానికి ప్రతి విషయంలో కృతజ్ఞత ఉండాలండి. అవును, ఇంతవరకు చెప్పలేదేమో స్తుతి ప్రతి విషయానికి. ఇప్పటి నుంచి ఒకటి కొత్తగా నేర్చుకోవాలి. నా జీవితంలో కొన్ని పెట్టుకుంటున్నాను అలాగా. నిజంగా అవి మరి చిన్నది ఆత్మీయంగా ఎదగటానికి కొన్ని సంవత్సరాల నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమని? స్తుతి చెల్లించడం.
ప్రతి విషయంలో స్తుతి చెల్లించడం అనేది. కాలు నొప్పి వచ్చినా, చెయ్యి నొప్పి వచ్చినా స్తుతి చెప్పాలి ఫస్ట్. అవును చెప్పాడుగా, ప్రాణం పోయినా మా నాన్నది ఆ రోజు నేను స్తుతి చెల్లించుకుంటానే ఏడ్చా. అంటే మందు స్తుతి చెప్పమన్నావుగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఆయన చేసే కార్యం అది. అది ఆయనంతటా ఆయన పోయింది కాదు. దేవుడు తీసుకుంటేనే దేవుని కార్యం. కానీ మనకుంటది దుఃఖం, కాదంటం లేదు. కానీ మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, నాట్ జస్ట్ ప్లెయిన్ స్తుతులు కూడా కాదు మరి. కాబట్టి అట్లాంటివి ఒక చిన్న డెసిషన్స్ తో, తీర్మానంతో మరి నూతన సంవత్సరంలో మనం నడవాలి. ఒక ఆత్మీయతలో ఒక చిన్న ఎదుగుదలే కావాలి, కానీ మనం దిగిపోవడానికి వీలు లేదు. ప్రేమలో గాని గాక ఇంతవరకు ప్రేమించని బిడ్డలను దేవుని ప్రేమతో ప్రేమించడానికి నాకు ప్రాక్టీస్ కావాలయ్యా నేను అని అంటే, నీ ముందు నువ్వు వద్దనుకున్న వాళ్ళందరూ కనపడతారు. వాళ్ళని నువ్వు ప్రేమించాల్సిందే. అదే అన్నమాట. ఏది నువ్వు వద్దనుకుంటున్నావో దాన్ని నువ్వు యేసయ్య కొరకని, యేసయ్యని నేను ప్రేమిస్తున్నానని అప్పుడు మీరు చేయండి. ఆ పని మీరు చేయగలుగుతారు. దానిలో జయాన్ని పొందుకుంటాం. దానిలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యేసయ్య కొరకని, యేసయ్యని ప్రేమిస్తున్నా నేను. అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్నా కనుక నేను ఇప్పుడు ఈ టైంలో లేచి ఈ పని చేయగలుగుతా, చేయాలి అని చెప్పి మనం మొదలు పెడితే దేవుడు మనకి ఖచ్చితంగా జవాబునిచ్చే దేవుడు. ఆయన ఎవ్వరిని కూడా అన్యాయం చేసే దేవుడు ఎప్పుడు కాదు. మనం ఒకటి చేస్తే ఆయన 10 చేస్తాడు మనకి. ఒక చిన్న సాక్రిఫైస్ మనం చేసేటానికి ఆయన మాట వినేవాళ్ళంగా మనం ఉన్నప్పుడు మనం ఆయన దగ్గర ఏ విన్నపమైనా కోరడానికి, మన సంభాషణ ఆయనతో, ఆయన మన మాటలు కూడా ఆయన వినే దేవుడు. ఎక్స్ట్రా మనం మాట్లాడి ఆయన చెప్పినవి చేయకుండా చేస్తే, ఇదిగో పేతుర్ని చూసాము నిశ్శబ్దపరిచాడు, యోబు గారిని నిశ్శబ్దపరిచాడు, ఆయన ఎవరో తెలిపాడు. మనకు తెలియదా? ఇప్పుడు తెలుసు. అయినా కూడా మన అనుభవం కావాలనంటే మనం కొన్నిటిని నెగ్లెక్ట్ చేస్తూ కొంత తేలిగ్గా తీసుకుంటే ఆయనను నో తేలిగ్గా తీసుకునే పని మనకొద్దు. ఆయనని ఘనపరచాలి, మహిమపరచాలి, ఆయనని గౌరవించాలి. ఆయన ఆత్మను దుఃఖపరచకూడదు. ఏ విషయంలో కూడా మనం తీర్మానం, ఏదో ఒక చిన్న మంచి తీర్మానాలు మనం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రములు. ప్రభువా ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ మాటలను తండ్రి మేము గౌరవించే వారముగా, నీ మాటలను వినుడి అని ఒక మాట మాకు వినపడింది ఈరోజు నాయన. అవును, నీ మాటలను వినడానికి, విన్న వాటిని అనుసరించడానికి ప్రభువా మరి నీకు సాక్షులముగా మహిమకరముగా జీవించడానికి మా నోటిని అదుపులో పెట్టుటకు పరిశుద్ధాత్మదేవ మా నోరు మా నాలుకను నీకు మేము సమర్పించుకుంటూ ప్రభువా నీవే నీ కంట్రోల్లో మమ్మల్ని ఉంచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మా మాటలు మేము భూమి మీద ఉన్నాము గనుక కొద్దిగా ఉండవలను అని కూడా వాక్యం చెప్తుంది. అవునయ్యా, మేమెంత కొద్దిగా మాట్లాడాలో, మేమెంతగా తగ్గించి మా స్వరం ఎంత చిన్నగా ఉండాలో అయ్యా, మరి ఇవన్నీ కూడా మేము తండ్రి మా మాటలు నీకు అంగీకారముగా ఉండుట తండ్రి, మా మాటల వలన ప్రభువా మరి ఎవరికి కూడా మేము అయ్యా మరి కీడు తలపెట్టే వారంగా కాకుండా వారికి మేలు చేసే బిడ్డలముగా మా మాటలు ఉండడానికి, మా సంభాషణ ప్రభువా ఉప్పు వేసిన రీతిగా ఉండడానికి మమ్ములను తండ్రి పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయ కాలమున నీకు సమర్పించుకొంచుండగా మీరే మమ్ములను తండ్రి నీ యొక్క చిత్తానుసారముగా నడిపించి నీ నామాన్ని మా యందు మహిమపరుచుకుంటున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపాసనం యొద్ద మమ్మల్ని ఎత్తి పట్టుకొంచు, నీ ఆశీర్వాదానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.